అందరికి నమస్కారం. నిన్న మొన్న వచ్చిన అకాల వర్షాల వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిండు. ఎందుకంటే వర్షాలు మూకుమ్మడిగా ఒకేసారి పడడంతో 2 days 3 days ముందే తుఫాన్ వల్ల విపరీతంగా రైతులు పంట నోటికాడికి వచ్చినాక ఖరాబ్ అయిపోయింది. వారుగాల కష్టం చేసి నోటికాడికి వచ్చే పంట అమ్ముకుందాం అనే పరిస్థితిలో ఈ అకాల వర్షాల వల్ల పంట మొత్తం తీవ్రంగా నష్టపోయిండు. రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని ఏరియాల్లో కాలువట్లు తెగిపోయి పంట పొలాలు మునిగిపోయి వర్షాలు కోతకొచ్చినాక అవి ఖరాబ్ అయిపోయి మొలకెత్తిన పొలాలు పండిన పంట గింజలు రోడ్ల మీద పోసి ఆరబోసిన పంట కూడా మొత్తం తడిసి ధాన్యం మొత్తం ఖరాబ్ అయిపోయింది. దానికి తగిన నష్టపరిహారం గవర్నమెంట్ వెంటనే మంజూరు చేయాలి. ఎవరికి ఎంత అనేది ఒక సిబ్బందిని పంపించి ఒక్కొక్క రైతుకి ఎంత నష్టపరిహారం అయిందో నష్టపరిహారం మొత్తం వెంటనే గవర్నమెంట్ వాళ్ళకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే రైతు కష్టం భగవాన్ కూడా రాకూడదు. రైతే రాజు అని మనం అంటాం, కానీ ఈ పరిస్థితుల్లో చూస్తే రైతే రాజు కాదు. రైతు చాలా బొక్కజిక్కిపోయిండు. రైతు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. కొన్ని ఏరియాల్లో చూస్తే మొత్తం ఇండ్లన్నీ మునిగిపోయి వాళ్ళ పరిస్థితి చూస్తే వర్ణాతీతం. తినడానికి తిండి లేదు, నైట్ నిద్ర లేదు. ఎంత ఘోరంగా ఉందో వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకనే గవర్నమెంట్ కొన్ని ఏరియాలలో ఏవైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నాయో అవి సహాయక సిబ్బందిని పంపించి వాళ్ళని ఎమ్మటే సహాయక చర్యలు ఏర్పాటు చేయాలి. ఇంకా అదేవిధంగా రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని గవర్నమెంట్ను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.